రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మెగా జాబ్ మేళను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మెగా జాబ్ మేళకు విశేష స్పందన వచ్చిన తరుణంలో చాలా మంది నిరుద్యోగ యువతి జిల్లా వ్యాప్తంగా ఈ జాబ్ మేళకు సద్వినియోగం చేసుకునేది నరకసింహలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన కళ్యాణ లక్ష్మి గార్డెన్ కు చేరుకున్నారు. అయితే చాలా మంది నిరుద్యోగ యువతులు తమ వివిధ కంపెనీలో విద్యార్హతలను బట్టి ప్లేస్మెంట్స్ సాధించినట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనకు దగ్గర చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఏ ప్రాంతాల్లో ఏ కంపెనీలో జాబ్ సాధించాలనేది మనకు తెలుసు. అనుష, నేను వీణపల్లి నుంచి వచ్చిన. థ్యాంక్ యూ ఎస్పీ సార్, ఇంత మంచి జాబ్ మేళ ఆపర్చునిటీ పెట్టినందుకు. 3 కంపెనీస్కి అటెంప్ట్ చేసిన. ఒకటి డాటా ఎంట్రీ, ఇంకా ఇదే ఫస్ట్ టైం ఫ్రెషర్. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నా పేరు దూలం రామ్ కుమార్. ఈరోజు మన రాజన్న సిరిసిల్లలో మన కళ్యాణ లక్ష్మి గార్డెన్స్లో మెగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. మరి ఈ జాబ్ మేళ నిర్వహించినటువంటి మన అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారికి, అలాగే పోలీస్ యంత్రాంగానికి కృతజ్ఞతలు. అలాగే మాలాంటి విద్యార్థులకు ఇక్కడ ఎంతో మన పల్లె విద్యార్థులకి, అలాగే పట్టణ విద్యార్థులకి చాలామంది డిగ్రీ అయిపోయి కూడా జాబులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అవకాశాన్ని మాకు అందించినటువంటి ఐపీఎస్ అఖిల్ మహాజన్ సార్ గారికి, అలాగే పోలీస్ వారికి కృతజ్ఞతలు. 60 కంప్లైంట్, ఇప్పుడు మేము ఒక 10 కంప్లైంట్స్ అటెండ్ అయిన తర్వాత ప్రతి దాంట్లో ఇంటర్వ్యూస్ అండ్ రెజ్యూమ్ తీసుకుంటున్నారు. మళ్ళీ రిటర్న్లో మీకు కాల్ బ్యాక్ చేస్తాము, రేపు మీకు మార్నింగ్ వరకు వస్తాయని చెప్తున్నారు. హైదరాబాద్కి వెళ్ళి మేము చూసుకోవాలంటే మాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ మేము ఇక్కడే చదువుతాం, డిగ్రీ ఇంటర్ అన్ని ఇక్కడ చేసినాం. అక్కడికి పోయి చదువుకోవాలా, ఇంటర్వ్యూస్కి అటెండ్ కావాలంటే ఎట్లా ఉంటుంది అనేది కూడా మాకు తెలియదు. ఇట్లాంటి మెగా జాబ్ మేళాసి పెట్టి మమ్మల్ని ఇక్కడికి రప్పించి ఇంటర్వ్యూ తీసుకొని మంచి పొజిషన్లో ఉంచాలని భావించినటువంటి సార్ గారికి మరియు ధన్యవాదాలు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా నిరుద్యోగ యువతి యువకులు అధిక మొత్తంలో ఈ జాబ్ మేళకు హాజరై ఈ జాబ్ మేళను యూటిలైజ్ చేసుకున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత మెట్రోపాలిటన్ సిటీలకు వెళ్ళి ఈ మెగా జాబ్ మేళలో పాల్గొనేందుకు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎస్పీ అఖిల్ మహాజన్ డ్రగ్ ఫ్రీ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ఈ యువత సన్మార్గంలో ఏర్పడి ఉపాధి కల్పన విషయంలో జాబ్ మేళను మెగా జాబ్ మేళను ఏర్పాటు చేయడం శుభపరిణామని చెప్పుకోవచ్చు. ఈ జాబ్ మేళకు విశేష స్పందన వచ్చింది. ఈ తరుణంలో చాలా వరకు మెట్రోపాలిటన్ సిటీల్లోకే పరిమితమైన ఎంఎన్సీ కంపెనీలు అయితేనే వివిధ కంపెనీలు కూడా వీడికి 70 నుంచి 60 కంపెనీలు రావడం, ఇందులో జాబ్కు సంబంధించిన ఇంటర్వ్యూస్ చేయడం వాళ్ళలో పాల్గొన్నామని, ఇక్కడ నిరుద్యోగ యువత సైతం తమ జాబులు తమకు ప్లేస్మెంట్స్ వస్తాయని వారు ఆశాభావం సైతం వ్యక్తం చేస్తున్నారు.